నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐబి సంజీవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. గతంలో గంజాయి అమ్మిన వారిపై కేసులు ఫైల్ చేసి జైలుకు పంపడం జరిగిందని పేర్కొన్నారు. గంజాయి తాగే వాళ్లలో విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డైలీ కూలీలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. చదువు నేపథ్యంలో విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గంజాయి తాగుతున్నారని, అటు విద్యార్థులను క్షమించే ప్రసక్తే లేదని సిఐ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు నిత్యం చేసే పనులను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి అమ్మకాలు జరిగినట్టయితే 100 టైల్కు కాల్ చేయాలని, స్టేషన్ ప్రత్యేక నెంబర్ కానీ ఫోన్ చేసినట్లయితే వారి పేర్ల అడ్రస్లు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. గంజాయి తాగే వారికి బాడీలో ఉన్నటువంటి అవయవాలు క్రమిస్తే క్షీణిస్తాయని, వాటి ద్వారా అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు హాస్టల్లో గంజాయి దొరికినట్లయితే ఆ హాస్టల్ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. ఓకే, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి సంబంధించి గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడానికి మేము మా ఫోర్స్ హెల్ప్ తోటి, మా పోలీస్ స్టేషన్ స్టాఫ్ హెల్ప్ తోటి మేము ఇన్ఫర్మేషన్ కూడా డెవలప్ చేస్తున్నాం. సో సడన్గా సర్ప్రైజ్ చెక్స్, తర్వాత వెహికల్ చెకింగ్స్ కండక్ట్ చేయడము, నైట్ టైంలో రౌండ్స్ వేయడము, ఓఆర్ఆర్ మీద కానీ, తర్వాత జంక్షన్స్లో కానీ సెర్చ్ చేయడము, పెట్రోలింగ్స్ కండక్ట్ చేయడము, అనుమానం ఉన్న వ్యక్తులు కనబడినట్టయితే మేము సెర్చ్ చేయడము ఇది చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే ఇందులో భాగంగా 3 కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు దొరికారు, అది కూడా కేసు చేసాము. స్మోక్ చేస్తున్న వాళ్ళు కూడా దొరికితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మేము మిగతా ఇప్పుడు ఈ గుండ్ల సింగారం ఏరియా కావచ్చు, యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, కేయూ జంక్షను, గోపాల్పూరు, తర్వాత ఓఆర్ఆర్, కిడ్స్ కాలేజ్ ఏరియా, కిడ్స్ కాలేజ్ జంక్షను, ఈ ఏరియాలలో అన్నిటిల్లో కూడా మేము క్షుణ్ణంగా అబ్జర్వేషన్ పెట్టాము. సో ఈ రకంగా ఎవరైనా స్మగ్లింగ్ చేసినా, ఎవరైనా కన్జ్యూమ్ చేసినట్టుగా తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. సో మేము వాటి మీద ఇంకా డెప్త్గా వెళ్తున్నాము. మిగతా అది ఎక్కడి నుంచి, సోర్స్ ఎక్కడి నుంచి అనే దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసాము. తప్పకుండా దీన్ని అరికడతాము. సార్, ఇప్పుడు గాంజా అంటే మామూలుగా డ్రింక్ చేసిన వాళ్ళని మాత్రం బ్రీత్ టెస్టర్ ఉంటుంది సార్ మీ దగ్గర, టెస్ట్ చేసి తను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని చెప్పేసి తెలుసుకుంటాము. మరి గాంజా తాగిన వాళ్ళను నార్కోటిక్స్ టెస్ట్ కాకుండా ఇప్పుడు మనకు కొత్త కిట్స్ వచ్చినాయి సార్. అంటే ఆ కిట్స్ మనకు అందుబాటులో ఉన్నాయా? అట్లా ఇప్పటివరకు ఏమన్నా వాటితో ఏమన్నా పరీక్షలు అంటే అవి అందుబాటులోకి వచ్చినాయి. సో వాటి ద్వారా కూడా మేము టెస్ట్ చేయడం జరుగుతుంది. అవి మాకు అంటే సస్పెక్ట్ చేసిన ఈ పర్సన్ తాగి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం ఉన్న వ్యక్తులను కూడా ఆ కిట్ల ద్వారా మేము టెస్ట్ చేసి తాగినట్టయితే దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మన హన్మకొండ పరిధిలో అంటే అవుటర్స్ అంటే బయట బెంగాల్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు గాంజా అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ రూపంలో ఇక్కడికి తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే బయట వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా పాస్ అయింది సార్? సో అట్లాంటి బయట వాళ్ళు తీసుకొస్తున్నారు అనేది స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి వస్తున్న వాళ్ళు తీసుకొస్తున్నారు అన్నట్టుగానైతే మాకు ఇంకేం లేదు. సో మేము దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. అంటే వేరే స్టేట్ల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. సో ఆ రకంగా ఏదైనా వాళ్ళు తీసుకొచ్చినట్టుగా మాకు ఆధారం దొరికినట్లయితే తప్పకుండా వాళ్ళని కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కఠినంగా వివరిస్తాం కూడా. హన్మకొండ అంటే మీ స్టేషన్ పరిధిలో గర్ల్స్ హాస్టల్స్ కానీ, లేదా బాయ్స్ హాస్టల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అంతా ఎడ్యుకేషనల్ జోన్గా పరిగణించబడుతుంది హన్మకొండ ఏరియా అంతా. కోచింగ్ సెంటర్స్ కానీ అంటే కొన్ని వాటి మీద కూడా అంటే మీరు ఏమైనా నిఘాలు పెట్టడం ఏమైనా జరిగిందా ఈ మధ్య కాలంలో? అవును, ఇప్పుడు హాస్టల్స్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారనే దాని మీద కూడా మేము నిఘా పెట్టాము. అదేవిధంగా ఈ హాస్టల్స్ నడుపుతున్నటువంటి యాజమాన్యానికి కూడా బాధ్యత ఉంది. వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ
ప్రీమిసెస్లో ఎవరైనా ఇట్లా చేస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. దానికోసం వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా పాస్ చేయాల్సిందే. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పాస్ చేస్తే మేము అది కూడా మాకు హెల్ప్ అవుతుంది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. దాన్ని ఇప్పుడు గంజాను ఇక్కడ నుంచి ఎరాడికేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. కాలేజీ విద్యార్థులకు కానీ అంటే హయ్యర్ స్టడీస్ చదువుకునేటువంటి పిల్లలు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నాడు? గాంజా తాగడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అది? గంజాయి తాగడం వల్ల మెల్లమెల్లగా శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆర్గాన్స్ అన్నీ కూడా పాడవడము, వాళ్ళు శారీరకంగా కుంచుకోవడము, మానసికంగా వాళ్ళ మీద ఒత్తిడి పెరగడము, సో వాళ్ళు చేయాలనుకుంటున్నటువంటి పనిని చేయలేకపోవడము, ఈ రకంగా జరిగి వాళ్ళు చివరికి పూర్తిగా లైఫే పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసము దానికి యువత అంతా కూడా దూరంగా ఉండాలి. మన సమాజం నుంచి ఇప్పుడున్న పరిస్థితి నుంచి మనం బయటకు పడాలంటే ప్రతి వ్యక్తి కూడా గంజాయికి వ్యతిరేకంగా పోరాడాలి. వాళ్ళందరూ పోరాటంలో మాతో పాటు మీ అందరూ కూడా ముందుకు సాగాలి, మాకు సహకరించాలి దాన్ని ఎరాడికేట్ చేయడానికని విన్నవిస్తున్నాను. సార్ ఒకటి సార్, ఇప్పుడు పిల్లలు ఏమైనా దొరికితే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారని కౌన్సిలింగ్ ఇచ్చారు, అట్లాంటి జరిగింది ఏమన్నా పరిధిలో? అట్లా అంటే తాగుతూ ఉన్న వాళ్ళ మీద దొరికితే కేసెస్ రిజిస్టర్ చేసినాము. సో ఒకవేళ తాగి ఆల్రెడీ తాగుతారు అనేటువంటి విషయం తెలిసి ఎట్లాంటివి జరుగుతుంటే ఇక్కడ కాకుండా వేరే ప్లేస్ నుంచి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీళ్ళు తాగుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది అని వచ్చిన పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ని అందరినీ కలిపి చేయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధించిన మెడిసిన్ కానీ అది కానీ కావాలంటే వాళ్ళకు నేను గైడ్ చేసి ఆ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఇప్పుడు కొంతమంది అంటే విద్యార్థులకు కూడా ఎట్లా ఉందంటే, అంటే నేను తాగినా కూడా నేను స్టూడెంట్ కదా, నా జీవితం వాళ్ళు అంటే కొంచెం గవర్నమెంట్ ఎట్లా ఉందంటే విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుందని కొన్ని కేసులు కట్టకుండా కూడా వదిలేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే భారతదేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాను నేను. విద్యార్థి జీవితం ఇంతటితోని అంతం అయిపోవద్దు, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అట్లాంటి మన అంటే అట్లాంటి వాళ్ళకు అంటే ఆ ధైర్యంతో కూడా నేను విద్యార్థిని అనే నేపథ్యంలో తప్పు చేసినా కూడా వదిలేస్తారు అనే వాళ్ళకి ఎట్లాంటి సందేశం ఇస్తారు? సో విద్యార్థిని అని చెప్పేసి వదిలేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవరు నేరం చేసినా దానికి సంబంధించి జూనియర్ జస్టిస్